కొడుకు నాన్నని అడిగాడు, నాన్న నేనంటే నీకు ఇష్టమా? చాలా ఇష్టం రా. నీకు ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో, ఆ ప్రేమను ఒక కానుకగా నాకు చూపిస్తావా అన్నాడు. కొంతకాలం అయిన తర్వాత కుమారుని ఆరోగ్యం అనుకోకుండా పాడైంది. హాస్పిటల్ చుట్టూ తిరిగాడు తండ్రి. కొడుకుకు చేయించని వైద్యం లేదు. చివరికి వచ్చేసరికి కొడుకు గుండె పాడైంది. ఖచ్చితంగా హార్ట్ ఆపరేషన్ చేయకపోతే కొడుకు బ్రతికే ఛాన్స్ లేదు. అయినా నీకేమీ కాదురా, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది, నువ్వు ఆపరేషన్ నుంచి చాలా ఆరోగ్యంగా బయటకు వస్తావు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నాన్న భరోసా ఇచ్చాడు. ఆపరేషన్ కి అన్ని ఏర్పాట్లు చేసేసాడు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది. నర్స్ వచ్చి చేతిలో ఒక లెటర్ పెట్టింది. మీ నాన్నగారు మీకు ఇవ్వమన్నారు. అదే నేను మా నాన్న గురించి వెతుకుతున్నాను, కనిపించట్లేదు ఏమిటి అనుకుంటున్నాను. మీ నాన్నగారే ఈ లెటర్ మీకు ఇవ్వమన్నారు. తెరిచి కొడుకు ఆ లెటర్ చదువుతున్నాడు. నా ప్రియమైన కుమారుడా, ఈ లెటర్ ను చదువుతున్నావు అని అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది అని అర్థం. ఈ లెటర్ ను చదవగలిగావు అని అంటే నీ గుండెకు ఇక ఏ సమస్య ఉండదు అని అర్థం. నానా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమకు చిహ్నంగా ఒక బహుమానం ఇవ్వు అని చెప్పి నువ్వు అడిగినప్పుడు ఎలా నేను దానికి సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నేను నీ ప్రశ్నకు జవాబిచ్చే సమయం వచ్చింది. ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమకు చిహ్నంగా కానుకిమ్మన్నావుగా. నీ గుండె చప్పుడు ఆగిపోకూడదని నా గుండెను నీకు కానుకగా ఇచ్చా. ఈ రోజు నీ గుండె కొట్టుకుంటుంది అంటే వాస్తవంగా నీ గుండె కాదు, నీ గుండె పాడైపోయింది. నీ గుండె చప్పుడు ఆగకూడదని చెప్పి నా గుండెను నీకు కానుక ఇచ్చాను. అదే నా ప్రేమ కానుక. నాన్న తన కొడుకును ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఆ కుమారుడు మరణించడం ఇష్టం లేక తన గుండెను కొడుకు కానుక ఇచ్చాడు. ఆ తండ్రి తన కొడుక్కి సామాన్యమైన ప్రేమ చూపించట్లా. ఎటువంటి ప్రేమ చూపించాడయ్యా అంటే అసామాన్యమైన ప్రేమ. నేను చచ్చిపోయినా పర్వాలా, నా కొడుకు మాత్రం బ్రతికితే చాలు. నేను చనిపోయినా పర్వాలా, నా బిడ్డలు బ్రతికితే చాలు, వాళ్ళు పరలోకానికి వస్తే చాలు అని ఆశించి సిలువలో మరణించిన ఏకైక దేవుడు నువ్వు నేను సేవిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు.